గనుల శాఖ అధికారి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, బెయిల్ మీద వచ్చాడు. తనని అనేక సార్లు విచారించారు. జగన్ పేరు చెప్పమన్నారు, పెద్దిరెడ్డి పేరు చెప్పమన్నారు. ఏదైతే నువ్వు అక్రమాలు చేశావు దానికి అన్నటువంటిది. నేను ఎలాంటి అక్రమం చేయలేదు, వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అంటూ అతను చెప్పుకొచ్చాడు. సాధారణంగా గనులు అంటేనే తింటారు, తిన్నామని వాళ్ళు చెప్పరు, తినిపించామని ఇంకొకళ్ళు చెప్పరు. అది పక్కన పెడితే వెంకటరెడ్డిని బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే వెంకటరెడ్డిని మళ్ళీ జైలుకి పంపించేటటువంటి కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఏదైతే 3 కోట్లకి ఇక్కడ లభించేటువంటి ఒక్కో రాళ్ల కటింగ్ మిషన్ని చైనా నుంచి 8 కోట్లకు కొనేందుకు సిద్ధమయ్యారని, 2 విడతలుగా 20 యంత్రాలు కొనుగోలు చేసి 160 కోట్లు చెల్లిస్తే తమకు 100 కోట్లు మిగులుతుందని భావించారని, వాటి సరఫరాకి టెండర్లు పిలిచి నిబంధనలు అమలు చేస్తున్నట్టు పైకి నాటకమాడి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి కృష్ణప్రసాద్కి చెందిన ధన్వంతరి అసోసియేట్స్తో పాటు మరో సంస్థ టెండర్లో పాల్గొని ధన్వంతరిగా టెండర్ దక్కేలా వెంకటరెడ్డి చక్రం తిప్పారని, మిషన్ల కొనుగోలుతో పాటు నిర్వహణ కూడా ధన్వంతరి చూసేలా అదనంగా చెల్లించేందుకు సిగ్నల్ ఇచ్చేశారని, వైద్య పరికరాలు సరఫరా చేసే అతి చిన్న సంస్థ అయిన ధన్వంతరి అసోసియేట్ వార్షిక టర్నోవర్ కనీసం 1 కోటి కూడా లేని దాంతో రాళ్ల మిషన్లు సరఫరా చేసే ఆర్థిక స్తోమత కానీ సాంకేతిక అర్హత కానీ లేకపోయినా విషయాన్ని గుర్తించిన మైనింగ్ అధికారులు అభ్యంతరం చెప్పిన బేఖాతరు చేశారంటూ దీని కారణంగా ఇంకొక కేసు నమోదు చేయమన్నారు. ఆ కేసు నమోదుకి రంగం సిద్ధమైంది.